గొడ్డు మెటీరియలిస్ట్ లాగా మనం ఆర్గ్యూ చేస్తాం, ఒక బఫెలో లాగా. అంతకంటే బెటర్గా అక్కర్లేదు, ఆన్సర్ వస్తుంది. మనమే ప్రపోజ్ చేశాం, సెల్ఫ్ ప్రపోజ్. ఓ నిమిషం ముందు ఎందుకు ప్రపోజ్ చేయాలి? మీకు చేత అవుతుందా? ఓ నిమిషం తర్వాత ఎందుకు ప్రపోజ్ చేయాలి? మీకు చేత అవుతుందా? అంటే రేషనలిస్టు, హ్యూమనిస్టు, రాడికలిస్టు ఇవన్నీ కలిపి వాడుగానే ఆలోచిస్తాం. గోడల మీద నినాదాలు రాసేవాళ్ళు కానీ ఆలోచిద్దాం. అంతకంటే హై క్లాస్ గా మనం ఆలోచించక్కర్లేదు. ఆన్సర్ ఇక్కడ కూడా వస్తుంది. ఇంకో చోటుకి వెళ్తారు వీళ్ళు, డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. రైల్లో కూర్చున్నాం, అనకాపల్లి దాకా వెళ్తూ ఉండగా ఎదురుకుండా కూర్చున్న ఆయన్ని అన్నా అంటే మాది అమలాపురం అండి, వెంకటేశ్వర్ నూట ఏది జరుగుతున్నాయి కదా. ఇంతసేపటి నుంచి వీడు వాడిని చూడటం లేదా? రైల్లోకి ఇద్దరు ఎదురుగానే చూస్తున్నారు. మరి ఎంతసేపు పట్టింది లోపల? మెమరీ మెకానిజం కంప్యూటర్ మిషన్ కి ఫీడ్ చేసిన తర్వాత కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కి ఒక 2 నిమిషాలు పడుతుంది. ఆ 2 నిమిషాలు కదలదు మిషన్. అక్కడి నుంచి కొత్త మొదలెడుతుంది. మనకు కావాల్సిన క్యాల్కులేటర్స్ ఉంటాయి, సింపుల్ థింగ్స్ అయితే వెంటనే క్యాల్కులేట్ చేస్తాయి. ఉదాహరణకి జాతకాలు క్యాల్కులేట్ చేసే మిషన్ ఉంది, మ్యూనిక్లో చూశాం. అది అందులో ఏమిటి, జన్మ, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, వాడేదో 17, 18 అడిగాడు కావాల్సినవి. అవన్నీ మనం ఫీడ్ చేసి పెడితే సరిగ్గా 4 నిమిషాలు మాట్లాడదాం, మిషన్ కదలదాం. అంటే ఈ లోపల అదే ఏర్పాటు చేసుకుంటూ ఉందన్నమాట, క్యాల్కులేట్ చేసుకుంటూ ఉందన్నమాట. 7 ఆర్లు ఎంత అంటే 7 అని లోపల చేసి సరిగ్గా 4 నిమిషాలు అవగానే టప్ 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 కాగితం మీద కొట్ట మొదలెడుతుంది. ఆ కాగితం మీద మొత్తానికి ఒక ½ అన్ అవర్ ఆకుండా కొడుతుందని. కొడితే ఏమిటి వస్తుంది? వీడి గ్రహాలు స్ఫుటం, భావాలు, భావస్ఫుటం, భావసంధులు, జాతక చక్రం, ఇది రాశి, అంశ, షడ్వర్గ, సమస్త చక్రాలు, అష్టకవర్గం, ఇవన్నీ వచ్చి ప్రతి నెలకి వీడికి కావాల్సినటువంటి ప్రోగ్రెషన్స్, ప్రైమరీ, సెకండరీ డైరెక్షన్స్, అవన్నీ క్రోనలాజికల్ ఆర్డర్ లో పేపర్ మీద వేయటం, ఆ వేసిన దానికి రిజల్ట్స్ కావాల్సినటువంటి అరేంజ్మెంట్ అన్ని చేసి సరిగ్గా తీసుకొచ్చి ఆపేస్తుంది. అంటే ఇది మనం మానవుడు క్యాలిక్యులేట్ చేస్తే సరిగ్గా 2 సంవత్సరాలు పడుతుంది. అదే పనిగా హోరాత్రాలు కూర్చొని మనం క్యాలిక్యులేట్ చేస్తే బట్టి 2 సంవత్సరాలు పట్టేటువంటి క్యాలిక్యులేషన్ ఆ మిషన్. దానికి ముందు మీరు మెటీరియల్ ఫీడ్ చేసేటప్పుడు పని చేయడం మొదలెట్టేటికి 4 నిమిషాలు మాట్లాడదు. బెల్లం కొట్టిన రాయాలి, అలాగే ఉంటుంది ఆ మిషన్. అంటే ఏం చేస్తుంది అనమాట, లోపల ఆకలింపు చేసుకుంటూ ఉంది. చూసారు? ఇక్కడ కూడా అంతే. వాడు ఏం చేస్తున్నాడు, వైజాగ్ లో ఎక్కాడు, వీడు ఎక్కాడు, మెయిల్ వాడు ఎక్కాడు, ఎక్కి చూశాడు, మళ్ళా వాడి పని వాడికి ఈయన ఎవరో అని అనుమానం వచ్చింది. కొంచెం సేపటికి 5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యేటికి ఈయన ఎక్కడో చూసినట్టుంది, ఇంకో అరగంట అయ్యేటికి ఎరుగున్న మొహాలు ఏముంది, ఇలాగ లోపల ఏదో వచ్చి రాజుకుంటున్నట్టుగా రాజుకుని అనకాపల్లి ఇంకొక 10 నిమిషాల్లో వస్తుందనగా ఓ 100 అన్నాడు. ఒక 2 నిమిషాల ముందు అనగలడా? ఓకే. ఐ క్వశ్చన్ యాజ్ ఏ గ్రాస్ మెటీరియలిస్ట్. మెటీరియలిస్ట్ తరఫున క్వశ్చన్ వేస్తున్నాను. కొన్ని మెటీరియలిస్ట్ నే క్వశ్చన్ వేస్తాను. 2 నిమిషాల ముందు అనగలవా? మెటీరియలిస్టు, నాస్తికుడు, రాడికలు, ఈ సద్గుణాలు అన్ని క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నవాడినే ఈ క్వశ్చన్ వేయండి. మనమే తప్ప పైన ఏం లేదు కింద ఏం లేదన్నవాడు, పైన కింద ఏం లేనప్పుడు ఏం చేయలేము. 2 నిమిషాల ముందు నువ్వు వెంకటేశ్వరరావు గారు నువ్వు టాయ్ అని అనగలడా? ఎందుకు అనలేదు 2 నిమిషాల ముందు? పోనీ 2 నిమిషాలు ఆలస్యం పట్టిందా? పట్టదు. ఎందుకు పట్టదు? ఏ టైంకి ఆ టైం పడుతుంది దానికి. కనుక గొంతులోంచి వాడికి నువ్వు టాయ్ అనే మాట రావటం అనేది
వాడు మాట్లాడుతున్నది అనేది 50%, వాడి చేత మాట్లాడిస్తున్నది అన్నదే 50%. ఒప్పుకుంటారా? ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. ఇందులో నమ్మి తీరవలను అనేం లేదు. మీకు విషయం మీకు మనస్సుకి సందేహం లేకుండా ఉంటేనే నమ్మండి. యోగాభ్యాసానికి సంబంధించింది, వేదానికి సంబంధించింది, ఉపనిషత్తుకు సంబంధించింది, పురాణాలకు సంబంధించింది మనం చిన్నగా చెప్పుకునేటట్లయితే ఎవరిని నమ్మమని అడగవక్కర్లేదు. నమ్మకపోతే పాపి అవుతావు, నువ్వు కళ్ళు పోతాయి, ఇట్లాంటివి ఉండవు. అవిశ్వాసులు, నమ్మని వారు పాపులు, ఇట్లా ఉండదు. మీకు ఇది విషయం నచ్చితే నమ్మండి, లేకపోతే తీసి అవతల పారేయండి. సరిగ్గా జ్వాలాకులుడు అదే రాశాడు. ప్రతి పుస్తకంలో మీరు ఉంటుంది. మొట్టమొదట ఆయన రాసిన ఉత్తరం ఒకటి పబ్లిష్ చేశాడు. ఎలిస్కే వేలికి ద్వారా ఇచ్చినటువంటి పుస్తకాల్లో రాశాడు. ఆ ఉత్తరం మీరు చూస్తే ఆశ్చర్యం. ఏమని? నేనెవరు అంటే నేనెవరైతే మీకేమి మామూలుగా మీలాంటి వాడినే అన్నాడు. జ్వాలాకులుడి గురించి ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానం వేసిన ఉత్తరం, మీలాగే నేను అన్నం తింటూ ఉంటాను, మీలాగే తింటూ ఉంటాను. నువ్వు శిష్యుడివే గురువువే అంటే శిష్యుడిని పెద్దవాళ్ళకి ఎంచేదంటే నేనే కాదు యేసుక్రీస్తు దాకా కూడా శిష్యుడే అన్నాడు. ఈవెన్ అప్ టు ద లెవెల్ ఆఫ్ క్రైస్ట్ అండ్ బియాండ్ ఆల్ ఆర్ డిసైపుల్స్ ఇన్ ది ట్రూ సెన్స్ అన్నాడు. అది ఆయన వాడిన సెంటెన్స్. కనుక నేను కూడా ఆ అర్థంలో శిష్యుడినే అన్నాడు. ఆ లెటర్ ఒక రోజున మీకు చదివి వినిపిస్తాను. ప్రతి పుస్తకంలోనూ ముందు 24 బుక్స్ లోనూ ఉంటుంది అది. అయితే ఈ గ్రంథంలో నేను ఇస్తున్నటువంటి విషయాలు మీరు నమ్మవాలినా ఏ విధంగానూ నమ్మక్కర్లేదు అన్నాడు. తర్వాత ఇది ఎవరన్నా మాస్టర్స్ ఇచ్చినటువంటి విషయం అదేమీ లేదు. ఒక మానవుడు ఇంకో మానవుడికి తనకు తోచినటువంటిది గ్రంథం రాసి ఇచ్చాడు, మీకు పనికొస్తే చదువుకోండి, లేకపోతే గిరగిరి తిప్పి అవతల బారేండి పుస్తకం అన్నాడు. చదవండి. మీకు పనికి రాలేదంటే పుస్తకంలో ఉన్నదైనా అబద్ధమై ఉండాలి, మీకైనా అర్థం కాకుండా ఆయన ఉండాలి. రెండింటిలోనూ మీకు బుక్ యూస్లెస్ కనుక విసిరి పారేయండి అన్నాడు. రెండింటిలో ఏదో ఒకటేగా ట్రూత్ అయి ఉండేది అని చెప్పి ఇంకొంచెం దూరం పోయి ఆ పుస్తకంలోనే ఇవన్నీ కూడా చెప్పాడు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు సగం 50% మనం ఉచ్చరించేది, 50% తాను ఉచ్చరిస్తుంది. సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? మన మనస్సు ద్వారా వస్తుంది, వచ్చి మన శ్వాస ద్వారా వస్తుంది, మన గొంతు ద్వారా వ్యక్తం అవుతుంది. కానీ ఇందులో ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ కాదు సంకల్పం. కనుక ఉచ్చరిస్తుంది ఈకే గారి ద్వారా, కానీ ఈకే గారు కాదు. వెంకయ్య ఓంకారం పలుకుతున్నాడు, సుబ్బయ్య ఓంకారం పలుకుతున్నాడు, ఈకే ఓంకారం పలుకుతున్నాడు లేదు, వాళ్ళ ద్వారా పలకబడుతూ ఉన్నాడు. పలుకుదామనే సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పూజ బిందె, ఇంకో ఆయన ఇంకో బిందె లాంటివాడు, ఇంకో ఆయన ఇంకో బిందె లాంటివాడు. ఇలాగ అందరం కూడా ఒక్కొక్కడం ఒక్కొక్క బిందె లాంటివాడు. ఒక్కొక్క బిందెతోనే తీసుకొచ్చి నీళ్లు ఇంట్లో పోస్తూ ఉంటే నీళ్లు బిందెకి సంబంధించినవా, బిందె ద్వారా ఇంట్లో వస్తున్నాయి. నీళ్లు బిందెకి సంబంధించినవి తప్ప బిందె తాలూకువి కావు. బిందె తోముకోకుండా ఉన్నటువంటి వాడికి అయితే బిందె తాలూకు అవుతాయి. ఎందుకంటే ఆ ఎలకలు తెచ్చిన వాసన వేస్తాయి. బిందె వాసన, ఆ తెచ్చుకున్న వాడి వాసన, నానా అడ్డమైన నరవాసనలు ఉంటాయి. నీళ్ళు చెరువు వాసన, నది వాసన ఉండవు, వీడి వాసన ఉంటుంది. చేతులు తినగా కడుక్కోకుండా తెస్తే వీడి చేతి వాసన. అలాగే మన అభిప్రాయాలన్నీ అట్లాంటివి. అంటే నా అభిప్రాయాలు నా వాసన వేస్తూ ఉంటాయి, మీ అభిప్రాయాలు మీ వాసన వేస్తాం. అలా కాకుండా ఉండేటువంటిది ఈ నీరు ఎక్కడిది? గోదావరిలో ముంచుకొచ్చారు ఇన్ని బిందెల్లో. ఇన్ని బిందెల్లో ముంచిన గోదావరిలో నీరే ఎలా అయితే అవుతూ ఉన్నదో అలాగే ఇందరిలోంచి వచ్చిన సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, నేను ఓంకారం ఉచ్చరిద్దామని అనుకున్నా, మీరు ఉచ్చరిద్దామని అనుకున్నా, ఆ అనుకునే క్షణానికి ముందు ఎప్పుడు మీరు అనుకోవాలి, ఎప్పుడు నేను అనుకోవాలి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడు దగ్గరికి. అది అయిన తర్వాత అనుకుంటామనే దగ్గరికి వచ్చేటప్పటికి మీరు అనుకున్న టైము మీరు చూసుకుంటే మనం ఫలానప్పుడు ఓంకారం చేస్తున్నాం అనుకుని మనం చేస్తున్నాం అని అనుకుంటాము. కానీ అది రైతే. మనం సరిగ్గా 6ంటికి కూర్చుని ఓం అందామని అనుకుంటాంలే,
మనం అనుకున్నందువల్ల చేస్తున్నాం అని అనుకుంటున్నా 50% రైట్. ఈ రెండు చెరికాస్త రైట్ కనుకనే రెండింటిలో ఏది రైటో ఇంతవరకు తేలలేదు. ఇప్పుడు ఫేట్ ఆఫ్ ఫ్రీ వీల్ ఏది రైట్ అంటే వీడికి ఫ్రీ వీల్ వదిలేతే ఏది తెలియదు. ఎందుకంటే సైకిల్ నడవదు, పెడల్స్ తిరిగిపోతుంటాయి. ఫ్రీ వీల్ వదిలేస్తే ఏమవుతుంది? కానీ చిన్నగా ఉంటే 50% అది 50% ఇది ఉంటుంది. ఎందుకంటే వెనక్కి తొక్కుతూ ఉంటేనేమో ఫ్రీ వీల్ పనిచేయదు, ముందుకు తొక్కుతుంటే సైకిల్ ముందుకు వెళ్తుంది. 50%. అలాంటిది ఇది కూడా. ఎందుకు సార్ రెండింటిలో సగం సత్యం ఉంది కనుకనే, అంటే మనం ఉచ్చరిద్దామని అనుకున్నప్పుడల్లా ఉచ్చరిస్తున్నాం అన్నది 50%. మనం ఉచ్చరిద్దామని అనుకున్నప్పుడల్లా అనేది ఎప్పుడు అనుకోగలుగుతున్నాం అంటే ఈశ్వరుడు అంగీకరించినప్పుడు అనుకోగలుగుతున్నాం అనేది మిగతా 50%. ఈ రెండు కలిసి ఉన్నాయి కనుకనే రెండు రిడిల్ సాల్వ్ చేయడానికి యువతలకి రాక మనం ఈ మెటీరియలిస్టులము, ఈ రాడికలిస్టులము ఉరికే గలిపి పడిపోతున్నాం. మొదటి దాంట్లో పడి కొట్టుకుంటున్నాం. వేదాంతి రెండో దాంట్లో పడి కొట్టుకుంటున్నాడు, ఆ మొదటి దాన్ని కాదంటున్నాడు. రెండు కలిపి పెడితే సత్యం దగ్గరికి వస్తుంది కానీ లేకపోతే వాడికి రాదు, వీడికి రాదు. ఏమంటే మనం ఒట్టి వేదాంతంలోకి వెళ్లి మనం ఆ అనటానికి గాని ఊ అనటానికి గాని అక్కడి నుంచే ఆజ్ఞ రావాలి మనం అనేది ఏమున్నది అన్నాం అనుకోండి. పురుష ప్రయత్నం అంటే చేతులు, కాళ్ళు, కన్నులు ఇచ్చినటువంటి ఈశ్వరుడు యొక్క సంకల్పాన్ని మనం పనికి రాకపోగానే డీఫంక్ట్ అవుతాం. డీఫంక్ట్ అయి మనం చేసి ఏరా లేచి బయటికి స్నానం చేయి, శుభ్రంగా మంచి బట్టలు వేసుకో అంటే నేనెవరిని చేయటానికి చేయకపోవటానికి, మంచి బట్టలు వేసుకుంటానికి వేసుకోకపోవటానికి నేనెవరిని? ప్యూర్ వేదాంతం. ఉద్యోగం చేయరా అంటే అది చేయాల్సిన టైం వస్తే నేను చేస్తాను అంటే ఆ లైఫ్ కి వాడు డిఫంక్ట్, జంక్ వాడిని పాడైపోయినటువంటి కారుని ఎలా అయితే మిఠాయి దుకాణాన్ని తొలిచేయాలో వినస్తాం మనకి, అలా వాడు ఆ జన్మ వ్యర్థం వేస్ట్. కనుక ఈ 50% లేకపోయినా పనికిరాడు, ఆ 50% లేకపోయినా పనికిరాడు. అందుకనే అదొక్కటి ఆర్గ్యూ చేసేవాడును తత్వ సన్నాసే మెటీరియలిస్ట్, ఇది ఒక్కటి ఆర్గ్యూ చేసేవాడు తత్వ సన్నాసే పుట్టి వేదాంతిస్ట్. స్పిరిచువలిస్ట్ అంటే ఏమిటి? ఆ రెండింటికి సమపాడమైనటువంటి పద్ధతిలో ఆధ్యాత్మికుడైనటువంటి వాడు. కనుక యోగము అంటే దీన్ని యోగం చేసుకున్నటువంటి విద్య యోగ విద్య. కనుక ఈశ్వర సంకల్పానికి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? వీడు ఉచ్చరిస్తున్నంతసేపు కూడా సత్యవాచక అంటే వీడు వాడిని పిలుస్తున్న కేక. ఆ పిలుస్తూ వింటున్నంతసేపు ఏం జరుగుతుంది? వీడి చేత ఉచ్చరింపజేస్తున్నాడు గనక వాడు వీడిని పిలుస్తున్న కేక, ఆ లోపల ఉన్న ఈశ్వరుడు. రెండు మీట్ అయ్యేది ఎప్పుడు? ఉచ్చరిస్తున్నంతసేపు మాత్రమే. నేను చెప్పాను, ది మీటింగ్ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్ మస్ట్ బి ది గోల్ అన్నారు అరవిందో. ఇది ఈ మాట ఇదే అర్థం దానికి. ఎక్కడ మీట్ అవుతాడు అంటే ఇంత వాల్యూములు రెండు రాశాడు. ఏది? ఒకటి ఎస్ఎస్ ఆన్ యోగా అని ఒకటి, రెండవది లైఫ్ డివైన్ అని ఒకటి. ఆయన ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసినందువల్ల చదువుకున్నవాడు ఎక్కువ బుర్ర తిరిగిపోతుంది. కానీ వీడికి ఏ రోజుకైతే వీడికి ఓపెన్ కావాలో ఆ రోజుకే ఓపెన్ అవుతుంది. ఆయన పాపం ఏం చేశాడు? ఆ టైం వచ్చిన వాడికి ఎవరికైనా పనికి వస్తుందని చెప్పి రాసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత వాల్యూమ్ తయారు చేశాడు. చదువుకునేవాడు ఏం చేస్తాడు? ఇంత వాల్యూమ్ పూర్ణాయనం, ఇది మనకు కాదు. టైం రాకపోయినప్పుడు అరవింద్ అయినా కానీ ఎవరైనా కూడా కృష్ణ అవతారం కానీ రామావతారం కానీ యేసుక్రీస్తు కానీ ఎవరు ఏం చేయలేరు. టైం ఎందుకు ఏం చేయాలి? ఎందుకంటే ఎంత పరమాత్మ అయినా అవతారంగా వచ్చినప్పుడు దేశకాలములకు పరిమితమై ఉంటాడు. యువతలో వాడు పరిమితి చేస్తేనే వాడు వీడికి ఏమన్నా మోక్షం కానీ రోగం కుదర్చడం కానీ చేయగలడు, కానీ లేకపోతే ఏమీ చేయలేడు. అర్జునుడికి ఉపదేశించినంత మాత్రం భగవద్గీత దుర్యోధనుడికి ఉపదేశించలేకపోయినాడు అనేది కంగుని సత్యం. లేకపోతే అంత హంగామా ఎందుకో? వాడికి ఎంత ఉపదేశించినా ఏం లాభం? వాడు బ్రహ్మాండంగా శంఖం అవుతున్నాడు. ఓ దంగన్ దేవరు వచ్చి వాక్యం లాభం లేదన్నట్టు అరువు మీ కూర్చున్న అదే విషయాన్ని మళ్ళీ నీ తరం కాదా, ఇంకా ఊదే నీ అబ్బతరంగా. అంటే వాడి ఉద్దేశం ఏమిటి? ఆ శంఖాన్ని వీడు ఎవడో గారడి వాడు
మింగుదాం అని ప్రయత్నం చేస్తున్నాడు. మింగి చూపించి ఏదో మన దగ్గర డబ్బులు తీసుకుందాం అని అనుకో. ఎందుకని వాడికి వినపడదు, నవ్వుతుంది. వీడు చేస్తున్న ప్రయత్నం అంతా కూడా చెవిటికి శంకు ఊదినట్టంటే అది. అంటే వీడు ఎంత గట్టిగా ఊరుతున్నాడో అదన్నీ వాడు మింగటానికి చేస్తున్న ప్రయత్నం అనుకుంటున్నాడు. అలాగా అరవిందుల వారు కానీ బ్లాడ్స్కి కానీ ఎవరైనా సరే ఎంత పెద్ద వాళ్ళు రాస్తే వీళ్ళు ఆమరాయన అనుకుంటారు. వాళ్ళు రాయటంలో ఇక్కడ తేలిగ్గా ఉండి వాడి తొందరగా పోతపడుతున్న వాడు రాస్తారు ఎక్కడ కనుక సత్యవాచక ప్రణవ అన్నదానికి ఎంత కథ ఉన్నదో చూడండి. మీరు గొంతెత్తి మీరే ఉచ్చరించడం మొదలెట్టిన క్షణం నుంచి లోపల నుంచి వాడే మీ కంఠం ద్వారా ఉచ్చరిస్తూ ఉంటాం, మీకు తెలుస్తుంది అని అర్థం ఈ సూత్రానికి. ఎన్ని మాటలైనా సరే మీరు ఉచ్చరిస్తున్నంతసేపును వాడు మీ ద్వారా ఉచ్చరిస్తూ ఉంటాం, మీకు తెలుస్తుంది. ఎప్పుడు ఇందాక నుంచి మనం చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మీరు ఉచ్చరిస్తే, అంటే కనెక్షన్స్ అన్ని తినగా ఉంటే లైట్ వెలుగుతుంది అన్నట్టు. ప్లగ్ తినగా ఉండకపోయినా వెలగదు, మధ్య లేకపోతే ఇన్సులేషన్ తేడా ఉన్నా పెట్టంగానే తుప్పున చిన్న స్పార్క్ వచ్చి ఇంట్లో ఉన్న మిగతా లైట్లు కూడా పోతాయి. లేదా ఇవన్నీ కరెక్ట్ గా ఉండి ఎగ్జాక్ట్ గా అక్కడ పోల్ దగ్గర కనెక్షన్ తెగిపోయినా ఈ శాస్త్ర ప్రకారం పెట్టినా వెలగం. కొత్త ప్లగ్ తీసుకొచ్చి కొత్త వైర్, సరికొత్త వైర్ తీసుకొచ్చి కొత్త పిన్ను తీసుకొచ్చి భద్రంగా బల్బ్ ఇక్కడ వేసి చూడండి రైట్ రెడీ అని పెడితే ఏం వెలగవు. ఏం చేత అక్కడ కనెక్షన్ ఇవ్వలేదు. బయట స్ట్రీట్ వైర్ నుంచి పోల్ వైర్ నుంచి కనెక్షన్ లేకపోయినా లాభం లేదు. ఆ కనెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్లో కనెక్షన్స్ బాగుండకపోయినా లాభం లేదు. మనం పట్టుకొచ్చినటువంటి ప్లగ్ పిన్నులో తేడా ఉన్నా లాభం లేదు. అందులో ఒక వైర్ కనెక్షన్ ఊడిపోయినా లాభం లేదు. ఇన్సులేషన్ ఇందులో ఇన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. జాగ్రత్తగా ఫుల్ఫిల్ అయితే లైట్ వెలుగుతుంది అన్నట్లుగా మనం ఇన్నాళ్ల నుంచి చెప్పుకున్నటువంటి ఈ ప్రాణాయామం కోసం చేసేటువంటి సాధనాలు ఉన్నాయే, ఈ జాగ్రత్త పట్టాలు ఇవన్నీ అవన్నీ అప్రయత్న సిద్ధంగా మనకి సిద్ధిస్తున్న కొద్దీ ఏం జరుగుతుంది? మీరు కంఠం ఎత్తి ప్రణవాన్ని ఉచ్చరించి ఓం అని అంటూ ఉన్నంతసేపు మీరు మొదలెట్టేది మీరును అనేది మీలో ఉన్నటువంటి ఈశ్వరుడు అనే సంగతి మీకు తెలుస్తుంది. మీరు ఆపంగానే మళ్ళీ మీకు తెలియదు. మీకే కదా నాకే కదా ఎవరికైనా అంతే. అది చెప్పడం కోసమే భాగవతం దశమస్కంధంలో వాడేదో నోరు తెరిస్తే లోకాలన్నీ చూపిస్తున్నాడని చెప్పారు. చూపిస్తే వాడా వీడా వీడును బ్రహ్మాండ నాయకుడు సర్వాంతర్యామి నీకు నారాయణుడు అది ఇది అని చెప్పి అనేసింది యశోద. వాడు నోరు మోయంగానే ఒరే నాయన వెరవా ఇంట్లో గేడు మను తింటావా అది ఇది అందుగా అంటే అర్థం ఏంటి? ఇది ఆపంగానే ఆ కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుంది. అంటే అది గుర్తుండదా? అది గుర్తుండటానికి సంబంధించిన విషయం కాదు, అనుభవానికి సంబంధించిన విషయం. గుర్తుండటం అనేది మైండ్ కి బ్రెయిన్ సెల్స్ కి సంబంధించింది, అనుభవం అనేది మనకి సంబంధించింది. బొత్తిగా సంబంధం లేదు దానికి దీనికి. ఏది గుర్తుండటం, అర్థం అవటం ఇవన్నీ దేనికి సంబంధించినవి? మనస్సు, తెలివితేటలు ఇవి దేని ద్వారా వ్యక్తం అవుతున్నాయి? బ్రెయిన్ సెల్స్ అంటే మస్తిష్కంలో ఉన్నటువంటి మెత్తని మెదడు పదార్థము ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి ఇవి టెలిఫోన్ కనెక్షన్స్. ఈ టెలిఫోన్ కనెక్షన్ ఎక్కడ తేడా వచ్చినా అందులో ఇండియన్ టెలిఫోన్స్ ఆయన మనకు తెలుసు కదా, వినిపించదా? డెడ్ అంట, ఫోన్ డెడ్ అంట. అలా కనుక ఈ కనెక్షన్ ఉచ్చరిస్తున్నంతసేపు వాడు ఉచ్చరిస్తున్నాడని తెలుస్తుంది. ఇది కొన్నాడు సాధన సక్రమంగా మనకి అయిన తర్వాత తెలిసి అంటే మనం ఉచ్చరిస్తున్నామని తెలియదా ఆ టైంలో. ఎందుకంటే మనం ఉంటాం గనక, వాడు ఉంటాడు గనక. పూర్తి జాగ్రత్తగా వినండి విషయం. అది యోగాభ్యాసంలో ఉన్న పరమ రహస్యాల్లో ఇది ఒకటి. అది ఈ చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ మనం ఉచ్చరించడం మొదలు పెడితే ఉచ్చరిస్తున్నంతసేపును ఈశ్వరుడు ఉచ్చరిస్తూ మన ద్వారా ఉన్నాడు, వాడు ఉంటాడు కానీ మనం ఉండం. ఆ ఉచ్చారణ అయిపోయిన తర్వాత మనం ఉంటాం గనక వాడు ఉండడు. అంటే కుర్చీలో ఎవడో ఒకడే కూర్చోవాలి. ఓడి మీద ఒకడు ఎట్ట కూర్చుంటారు? వాడైనా కూర్చోవాలి, మనమైనా కూర్చోవాలి. అందుకని దీనికోసం చేసేటువంటి సాధన దినచర్యలో ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా ఉంటుందో చెప్పడం కోసమే నారదుని పూర్వజన్మ వృత్తాంతం భాగవతంలో ముందు చెప్పారు. వాడేదో మొదటి సాధన చేశాట. వీరు దేవుడి యొక్క రూపమే, వారు దేవుడి యొక్క రూపమే
ఇట్లాగా అభ్యాసం చేయండి అన్నారు. అంటే వారు వీరు కనిపించకుండా లోపల ఉన్న ఈశ్వరుని అభ్యాసం చేస్తారు. దాన్ని విష్ణు మంత్రము అన్నాడు. అంటే సర్వవ్యాపి అయినటువంటి మంత్రం అనే అర్థం అయిపోయింది. అయితే తెలికే నారదుని పిలిచి పిల్లవాడుగా ఉన్నప్పుడు దాసీపుత్రుడుగా ఉన్నాడు. వాడు పనిచేసేదానికి కొడుకుగా ఉండి వీళ్ళకి ఋషులకి ఏం కావాలో చేయండి అంటుంటే చేసి పెడుతున్నాడు. అక్కడ ఈ కుర్రాడు ఏదో అప్పచెప్పారు కానీ వీడు చెప్పినట్టు చేస్తాడా అనుకున్నారు వీళ్ళు. కానీ వాడు వాళ్ళకి కావాల్సిందే చేస్తున్నాడు. ఏమిట్రా ఈ చిన్నతనంలో ఈ సద్బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ జన్మ నుంచి వచ్చింది వీడికి సంస్కారం? వాడు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి ఒరే నాయన ఒక మంత్రం ఇస్తాను పుచ్చుకుంటావా అన్నారు. ఏమిటి చేయాలి అంటే ఆయన ఎవరు? సుబ్బారావు కాదు, సుబ్బారావు రూపంలో ఉన్నటువంటి అంతర్యామి. ఆయన వెంకట్రావు రూపంలో ఉన్న అంతర్యామి. ఇది తాటిపట్ట రూపంలో ఉన్నటువంటి అణువులు పరమాణువులు అందులో ఉన్న అంతర్యామి. ఇట్లా దేన్ని చూసినా ఆకారము పేరు అనే దాంట్లో కనిపిస్తున్నటువంటి అంతర్యామిగా ధ్యానం చేయండి. చేసి ఇక వాడికి 48 గంటలు పట్టలేదు. అది నిలబడిపోయింది. మనకు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 జన్మలో పట్టచ్చు, అప్పటికి కూడా రాకపోవచ్చు. వాడికి నిలబడిపోయింది. నిలబడిపోయిన తర్వాత రెండవ మంత్రం ఇస్తాను పుచ్చుకుంటావా అన్నారు. ఈ మొదటి మంత్రాన్ని ఏమన్నారు? విష్ణు మంత్రం అన్నారు. అంటే సర్వాంతర్యామిగా ధ్యానం చేయడం. విష్ణు అంటే వ్యాప్తి. రెండవ మంత్రం ఏమిటి చూడండి. సుబ్రహ్మణ్యం గారు రూపంలో భగవంతుడు ఉన్నాడు. సుబ్రహ్మణ్యం గారు లేచి మాస్టర్ గారు మీరు చెప్పిన లెక్చర్ చాలా బాగుంది బ్రహ్మాండం ఉండడు భగవంతుడు. మీరు చెప్పిన లెక్చర్ బాగుందంటే ఆయనలో దేవుడు ఉండడు, తప్పకుండా ఉంటాడు, జ్ఞాపకం ఉంటాడు కూడా. ఇంకో ఆయన లేచి మీరు చెప్పింది ఏడిచినట్టుగా ఉంది అన్నప్పుడు వెంటనే దేవుడు మాయమే ఆయన కనిపిస్తాడు అన్న ఆయన. లేదా ఇలాంటి వెధవ లెక్చర్లు ఎందుకంటే చెబుతారు, శుభ్రంగా ఏదన్నా సద్వినియోగం చేసుకోరాదా అన్నాడు అనుకోండి. వాడన్నా బీపీ రైజ్ అయిపోతుంది. ఆ అన్నవాడు ఉంటాడు కానీ దేవుడు చుట్టుపక్కల ఉండడు. ఎదటివాడి మీద మనకి ఎప్పుడైతే ఇరిటేషన్ వచ్చిందో ఎదటివాడు ఉంటాడు కానీ వాడి రూపంలో దేవుడు పక్కన గోకుతూనే ఉంటాడు అనుకోండి. ఇది మన గురువు గారు ఇంకో శిష్యుడు మనం అజ్ఞానంలో పడుతున్నామని తెలిసి ఒరే కాదురా వాడిలా అన్నాడు, ఎర్రలెక్కేసి అన్నాడు వీడు అంటే వాడి రూపంలో నారాయణ అది నోడబోయి వీడి సంగతి వాడు కనుక్కోవాలి అంటాం కానీ వాడు జ్ఞాపకం చేసినా వినం. వాడు గోకుతూనే ఉంటాడు పక్కన. మర్చిపోతున్నారా గురువు గారు, ఎవడినైనా సరే దేవుడి యొక్క రూపంగా చూడమన్నారు కదా, మంత్రం ఇచ్చారంటే నువ్వు ఉండవు ఇప్పుడు ఇవాళ వీడి సంగతి తెలుసుకోవాలి అంటే ఏమిటి? ఎదుటివాడి రాగద్వేషాలు కామక్రోధాలు పనిచేస్తున్నప్పుడు మనలో ఉన్న రాగద్వేషాలు కామక్రోధాలను స్టిమ్యులేట్ అవుతాయి. లా ఆఫ్ మ్యాగ్నెటిజం. దాన్ని బయటికి లాగటం కోసం కొట్టుకుంటూ ఉంటాం. అప్పుడు కూడా ఎదుటివాడు అలాంటివి అన్నప్పుడు కూడా అంతర్యామి ఆ రూపంలో అంటూ పరీక్ష చేస్తున్నాడు అని ధ్యానం చేయి. రెండవ మంత్రం. మొదటి మంత్రం మీరు మాట్లాడకుండా కూర్చున్నంత సేపును వారి రూపంలో దేవుడున్నాడు వారి రూపంలో దేవుడున్నాడు తేలిక. రెండవ మంత్రం నాకు ఇష్టం లేనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు, నన్ను తిట్టేటువంటి వాళ్ళు, నన్ను గురించి దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళ యొక్క అవతారమూర్తులుగా వాడు ఉన్నాడని ధ్యానం చేయగలవా? దాన్ని వాసుదేవ మంత్రం చేశాడు. అప్పుడు నారదుడు చేశాడు. రెండవది అయిపోయింది. మూడవది ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సూత్రం దగ్గరికి వచ్చారు. అంటే ఉచ్చరిస్తూ ఉంటే వాడి పేరు నారాయణుల యొక్క నామం ఉచ్చరిస్తూ ఉంటే ఉచ్చరిస్తున్నటువంటి వాడున్నాడా అదే కదా ఇక్కడ మనం చెప్పుకుంటోంది. కంఠం ఎత్తి ఓం అని అరుస్తూ ఉంటే అరుస్తున్న వాడున్నాడా? ఆ అరుస్తున్న వాడి శరీరంలో ఎవరిని గురించి అరుస్తున్నాడో వాడు అరుస్తున్నాడా? అంటే అది వీడి కేక వాడి కేక చదువుకుంటూ ఉంటే వాడు వస్తున్నట్టు తెలిసి అమ్మమ్మ వారు వస్తున్నారు. ఈ వచ్చినటువంటి వారు స్థిరంగా మనలో ఉంటే బాగుండు అనే ఐడియా వచ్చింది. ఎప్పుడైతే ఐడియా వచ్చిందో ఐడియా వచ్చిన వాడు ఉంటాడా? వాడు మాయమైపోయాడు, వీడున్నాడు. అప్పుడు అరే పోయి అనుకున్నాడు. పట్టుకోండి గట్టిగా ఎప్పుడైతే పట్టుకోండి అని అనుకున్నాడో, పట్టుకోండి అని అన్నవాడు తాను ఉంటాడు కానీ ఎవరిని పట్టుకుందామని అన్నాడో వాడు ఉన్నాడు మనసులో. పోయా అని అరిచాడంటే అరుస్తున్న వాడు ఉంటాడు కానీ ఎవరి గురించి అరుస్తున్నాడో వాడు ఉంటాడు. అదిట వాడు ఏది వంటిళ్లలో దూరి
పాలు పెరుగు ఎత్తుకుపోతూ ఉండి వెడితే కనపడ్డు జాడలు మాత్రం కనిపిస్తాయట అన్నటువంటి రచనకి భాగవతంలో ఉన్నదానికి గమ్మత్తుగా సూచన అది. అంటే వెనక మనం చెప్పదలుచుకున్న దానికి ఒక కథ తమాషగా చెబుతూ ఉంటాం. దశమస్కందం కథ అంతా అంతే అట్లాంటిది. వీడు ఉచ్చరిస్తూ ఉంటే వాడు అప్పుడు చాలా దుఃఖించట నారదుడు. దుఃఖించి మళ్ళీ కనిపించదు వీడు అని చాలా ఆర్తిపడ్డాట. ఆర్తిపడితే లోపల నుంచి ఒక వాక్కు వినిపించింది, కామక్రోధాలు జయించిన వాడికి నేను కనిపిస్తా గాని కోరికలు ఉన్నటువంటి కుయోగి కనగాజాలడు. అంటే నీపోటి దుష్టయోగి చూడలేడు రా అన్నట్టు నారదులు అంతవాడిని. ఏం చేశాడు ఆయన తప్పు మనకు జాగ్రత్త చదువుపోతే తెలియదు అక్కడ ఏం చేశాడు. ఏం చేశాడంటే ఆయన వస్తున్నాడు అని అనుకున్నాడు. ఆయనంతా ఆయన వస్తున్నప్పుడు వీడు అనుకుంటామని అన్నాడు. అదే కారణం కోరిక అంటే. ఆయన స్థిరంగా ఉంటే బాగుండు అని అనుకున్నట్టు అది కోరిక అంటే. ఈ కోరిక ఉన్నప్పుడు ఎవడు కోరుతున్నాడో వాడు ఉంటాడు కానీ కొబ్బరి కోరుతున్నట్టు. ఎవరిని గురించి కోరుతున్నాడో వాడు దిగడు, తిరిగిపోతాడు. మరి నారదుడు పూర్వజన వృత్తాంతంలో కథ కూడా ఈ తస్య వాచక ప్రణవ అనే దాని వ్యాఖ్యానాన్ని కథ. అంటే మనం ఉచ్చరిస్తున్నంతసేపు వాడు ఉంటాడు. ఎప్పుడు మనం ఉంటాం క్రమంగా మానేయటం నేర్చుకోవాలి. ఆర్ట్ ఆఫ్ రిసీడింగ్ తెలియాలి. ఇది సత్యవాచక ప్రణవ. కనుక వాడిని గురించి ఉచ్చరించున్నట్టుది వాక్కు ప్రణవము. వాడిని పిలుచున్నట్టు పేరు ప్రణవము లేక ఓంకారము. ఓంకారం శ్వాసలో సహజంగానే ఏమిడి ఉన్నది కనుక శ్వాస ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ రెండు భాగాలు ఉంటాయని చెప్పాను. సోలో సకారం ఒకటి, ఇది జీవుడు భాగం, అది ఈశ్వరుడు. కనుక జీవుడు ఈశ్వరుడు ఈ రకంగా ఉంటాడు. శ్వాస ఉన్న చోటల్లా వాడు శ్వాస పీలిపిస్తున్నవాడుగా ఉంటాడు, వీడు శ్వాస పీలుస్తున్నవాడుగా ఉంటాడు. బలపడుతుందా? ఏమైందా? ఉందా? క్లియర్గా ఉందా? శ్వాస పీలిపిస్తున్నటువంటి వాడుగా ఈశ్వరుడు ఉన్నాడు లోపల. శ్వాస మధ్యలోనే ఉన్నాడు కదా, దానికి అటు ఇటు రెగ్యులేషన్, ఇన్ గేటు అవుట్ గేటు అని పీలుస్తున్నప్పుడు ఇక్కడ సకారం పలుకుతుంది ముక్కులో. కనుక శ్వాసకి ఇన్ గేట్ ఎక్కడుంది? ముక్కులో ఉంది. వదులుతున్నప్పుడు సకారం ఇక్కడ పలుకుతుంది. కనుక శ్వాస బయటికి వదిలే గేట్ ఇక్కడ ఉంది, లోపలికి పీల్చే గేట్ రెగ్యులేటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఉన్నటువంటిది పీల్చేవాడు, ఇక్కడ ఉన్నది పీల్చేవాడు. ఇది వాక్కుగా కావాలంటే కంఠంలో ఇంకో అక్షరం అంటే వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వాలి. అయినప్పుడు ఈ నాలుగు కలిసి మనం మాట్లాడుతున్నటువంటి మాట అవుతుంది. అందులోనేమో ఇది కలిసి నాదం అంటాం. ఇది ఆ నాదం ఉచ్చరిస్తున్నవాడు నాదం గారు. అంటే ఇది వాయిస్ను, ఇది అక్షరాలు. ఇది దిస్ ఇస్ ది ఎనాటమీ ఆఫ్ ది వర్డ్. అంటే ప్రణవవాదము అని ఒక పుస్తకం ఉన్నది, ఇంతలా ఉంటుంది. ఇప్పటికీ 120 సంవత్సరాలు పైన కిందట రాసింది ప్రణవవాదం అని. దీని గురించి గ్రంథం ఇంగ్లీష్ లో ఎవరు రాశారు చెప్పగలరా? బాబు భగవాన్ దాస్ అని చెప్పి కాశీలో మదన్ మోహన్ మాళవ్యతో కలిసి కాశీ హిందూ విశ్వవిద్యాలయం నిర్మాణానికి సహాయం చేసినటువంటి వాడు యానిబిసెంట్ కు ఆయన ముగ్గురు కొలీగ్. ఆ భగవాన్ దాస్ గారు రాశారు ప్రణవవాదం అనే గ్రంథం. వాటిలలో ఉంటాయి వీటి ఎక్స్ప్లెనేషన్ ఉన్నా కానీ చదువుకుంటే ఓ పట్టాన ఎక్కవు, ఏదో బరువుగా ఉన్నట్టుగా ఉంటాయి. కొంత మనం ఒకళ్ళు ఎక్కించుకున్న తర్వాత ఈజీగా ఉంటాయి. కనుక వాడి దగ్గర నుంచి వచ్చే సంకల్పం ఉచ్చరింపజేస్తుంది, మన కంఠంలోంచి వచ్చే సంకల్పం. అందుకనే ఈ 4 ధ్వనులతో కలిసి ఈ 5 ధ్వనులతో బోలెడన్ని మంత్రాలు పుట్టినాయి. ఈ 2 కలిసి హరిహరులు ఇద్దరు పుట్టారంటారు. మంత్రశాస్త్రంలో కథలుగా చెబుతారు, పురాణాల్లో కూడా
నారాయణుడు హరి అయి దిగి వచ్చి అంటాడు, అంటే శ్వాసలోకి దిగి వచ్చి అని అర్థం.